వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో ఈ చాప్టర్లో ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది ఫస్ట్ వీడియోలో. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. ఇందులో మనకి ఏమి ఇచ్చాడంటే క్యాల్కులేట్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి వెన్ ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఈస్ ఏసీ 10 సెంటీమీటర్స్. ఒక డయాగోనల్ ఇచ్చిండు క్వాడ్రిలేటరల్లో అండ్ ద లెంత్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ బి అండ్ డి ఆన్ ఏసీబీ 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్. రెండు పర్పెండిక్యులర్స్ ఇచ్చిండు, ఒక డయాగనల్ ఇచ్చిండు. ఇచ్చి దాని ఏరియా కనుక్కోమంటాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక క్వాడ్రిలేటరల్ డ్రా చేసుకోవాలి మనం. ఇది ఒక క్వాడ్రిలేటరల్, రైట్? అదే క్వాడ్రిలేటరల్ ఇవ్వలేము అంటే రెక్టాంగిల్ స్క్వేర్ అట్లా ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏసీ డయాగనల్ 10 సెంటీమీటర్ అన్నాడు. ఏసీ డయాగనల్ 10 సెంటీమీటర్ అంటే ఈ లెంత్. ఓకే, ఈ లెంత్ ఎంత? 10 సెంటీమీటర్స్. ఓకే, సో ఏబిసిడి ఇక్కడ బి అండ్ డి నుంచి ఏసీకి 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ అండి. బి నుంచి 5 సెంటీమీటర్, డి నుంచి 6 సెంటీమీటర్, బి నుంచి పర్పెండిక్యులర్. ఓకే, 5 సెంటీమీటర్స్. డి నుండి ఏసీకి ఎంత? 6 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ రెండు హైట్స్, ఇది కూడా పర్పెండిక్యులర్ టు ఏసీ. సో ఈ పాయింట్ని మనం ఈ అనుకుందాం, ఈ పాయింట్ని మనము ఎఫ్ అనుకుందాం. ఓకేనా? సో ఈ ఎఫ్ ఇప్పుడు మనకు వచ్చింది, ఇది ఏదో ఒక షేప్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి నీకు? మనం క్వాడ్రిలేటరల్ కనుక డయాగనల్ డ్రా చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో చూసినాం మనం, రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఏసిడి ఒక ట్రయాంగిల్, ఏబిసి ఒక ట్రయాంగిల్. సో సమ్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద గివెన్ క్వాడ్రిలేటరల్. అంతే, సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD is equal to area of the triangle ABC. First, area of the triangle of triangle and రాయకుండా సింబల్ రాస్తున్నా, ABC plus area of triangle ACD. ఓకే, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏముంటుంది? హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది ఫార్ములా. ప్లస్ హాఫ్ బేస్, ఇక్కడ కూడా బేస్ ఇంటూ హైట్, ఇది కూడా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. రైట్? సో ఇప్పుడు హాఫ్ బేస్ ఎంత? ఇది బేసు, ఇది హైట్. బేస్ 10, హైట్ 6. సో 10 ఇంటూ 6, లేకుంటే ఒకసారి నేను ఇది వేస్తాను, ఒక నిమిషం. ఇట్లేదు, ఇక్కడ చూడండి, ఫార్ములా రాసుకున్నాం. ఫస్ట్ హాఫ్ బేస్ దేనికి? ఏబిసి ట్రయాంగిల్కి బేస్ అంటే ఏసీ. హైట్ అంటే ఎంత? బిఈ ఆర్ ఈబి. ప్లస్ హాఫ్ బేస్ అంటే ఏసీనే, ఏసీ రెండింటికి, రెండు ట్రయాంగిల్లకి ఏసీనే బేస్. హైట్ అంటే ఎఫ్డి. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. హాఫ్ ఏసీ అంటే 10 సెంటీమీటర్, ఈబి అంటే 5 సెంటీమీటర్, ప్లస్ హాఫ్ ఏసీ అంటే 10 సెంటీమీటర్, ఎఫ్డి అంటే 6 సెంటీమీటర్. ఓకే, సో 1/2 ఇంటూ 5 10s 50, 5 10s 50 ప్లస్ 1/2 ఇంటూ 6 10s 60.
సో ఇక్కడ 2 1s 225s, ఇక్కడ 2 1s 230s, 25 plus 30 is equal to 55 square centimeter. ఇది ఒక మెథడ్, ఇది కామన్ మెథడ్, నార్మల్ మెథడ్. డైరెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ సింపుల్గా వస్తుంది చూడండి, ఇది ఇంకో మెథడ్. ఆర్ ఇదన్నా చేసుకోండి, ఇదన్నా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ABCD is equal to half D into H1 plus H2. ఇక్కడ హాఫ్ D అంటే డయాగనల్ ఎంత ఇచ్చిండు 10, రెండు హైట్స్ ఇచ్చిండు H1 H2, H1 5 H2 6, సో 5 plus 6, సో 2 1s 2 5s, 5 into 6 plus 5 ఎంత 11, సో 5 into 11, 11 5s 55 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇట్లానే చేసుకోండి, ఇట్లానే చేసుకోండి. ఇది విత్ ఫార్ములా, ఇది మనకు నార్మల్గా చేసే మెథడ్. ఓకే, ఇది పెద్దగా ఉంటుంది కానీ ఇది ఈజీ. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయాలి. ఏదైతే మామూలుగా ట్రయాంగిల్ ఫార్ములాతో చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో ఏమి ఇచ్చిండండి చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చిండు, ఇక్కడ కొంచెం షేడెడ్ రీజియన్ ఇచ్చిండు. డయాగ్రామ్ ఆఫ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఫ్రేమ్ హ్యాస్ outer dimensions 28 into 24. సో ఇక్కడ outer dimensions ఇచ్చిండు అండ్ ఇన్నర్ డైమెన్షన్స్ 20 into 16. ఇన్నర్ డైమెన్షన్ కూడా ఇచ్చిండు 20 16. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ ఆఫ్ ఫ్రేమ్. ఈ షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా కనుక్కోమంటాం. ఇఫ్ విడ్త్ ఆఫ్ ఈచ్ సెక్షన్ ఈజ్ ద సేమ్. సో దీని విడ్త్ అన్నిటికీ సేమ్ అంటుండు. ఓకే, ఈక్వల్ అంటుండు. ఇప్పుడు మనం దీన్ని కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం కొన్ని డైమెన్షన్స్ ఇచ్చిండు, కొన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఇది మనకి ఏ షేప్లో ఉంది, ట్రెపీజియం షేప్లో ఉంది. ట్రెపీజియం కావాలంటే మనకి ఏంది, లెంత్ ఆఫ్ ద 2 ప్యారలల్ లైన్స్ ఉంది. ఓకే, అండ్ హైట్ కావాలి, అంటే విడ్త్ కావాలి. మనం విడ్త్ కనుక్కుంటే మనకు దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విడ్త్ ఎంత అనేది కనుక్కుందాం. ఓకే, సో నేను డయాగ్రామ్ను అలా రీడ్రా చేస్తా. ఇది 20, ఇది 20, ఇది 16, ఇది 16. ఓకే, సిమిలర్లీ ఇది 28, 24, 28, ఇది 24, అన్ని సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇదంతా డిస్టెన్సు, నేను దీన్ని రెడ్ పెన్తో రాస్తా. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది 16, రైట్. ఇది 24, రైట్. 24లోకి వెళ్ళి 16 తీసేయండి. 24 minus 16 ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఓకే, సో ఇది కలిపి 8. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అంటున్నాను అన్నప్పుడు ఈ 8/2 అన్నాం అనుకో, ఎంత అవుతుంది, ఇది 4. అంటే ఇది ఒక 4 సెంటీమీటర్, ఇది కూడా ఒక 4 సెంటీమీటర్. ఓకే, సో అంటే విడ్త్ వచ్చినట్టే కదా మనకు, అన్ని 4 సెంటీమీటర్స్ విడ్త్. అర్థమైనా, ఇది మొత్తం 24. 24లో నుంచి 16 తీసేయండి, తీసేస్తే 2 హాఫ్ విడ్త్లు వస్తాయి. 2 హాఫ్ విడ్త్లు వస్తే ఏంది, ఇది బై 2 చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది రఫ్గా చేసుకొని 4 సెంటీమీటర్ అని డిసైడ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ షేడెడ్ రీజియన్ ఇది ఏదైతే ఉందో, ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్ is equal to ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ట్రెపీజియం షేప్ ఉంది కాబట్టి ట్రెపీజియం అది. ఓకే, సో ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా హాఫ్ సమ్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఇంటూ హైట్. హాఫ్
సమ్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ అంటే ఏముంది 28 20. సో 28 ప్లస్ 20 ఇంటూ హైట్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా 4. సో ఇక్కడ 2 1 2 2 28 ప్లస్ 20 48 ఇంటూ 2 2 8 16 1 క్యారీ 2 4 8 ప్లస్ 1 9 96 స్క్వేర్ సెంటీమీటర్. ఇది ఆన్సర్. ఓకే, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈ వీడియోలో ఈ ఛానల్లో 6th to 10th క్లాసు మ్యాథ్స్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి, మీ ఫ్రెండ్స్కు ఎవరికైనా ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.